గురుగారు ముఖ్యంగా శివరాత్రి అంటే జాగారం ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ ఉంటారు. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళే జాగారం చేయాలా? లేకపోతే ప్రతి ఒక్కరు కూడా జాగారం చేయొచ్చు అంటారా? ఈ జాగరణ అనేది శివరాత్రికి విశిష్టత. శివరాత్రి విశిష్టత జాగరణ. ఇంకోటి ఉపవాసం. ఈ ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేయాలన్నమాట. ఈ జాగరణ సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు. అంటే ఒక రోజుకి 8 జాములు ఉంటాయి. ఈ రాత్రి 6 నుంచి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 4 జాములు. ఈ 4 జాముల వరకు కూడా శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలి. అసలు శివరాత్రి చేయాలి అంటే ఉదయం 6 గంటల నుంచి మరలా మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివుడికి ఆపకుండా అభిషేకం చేస్తూనే ఉండాలి. అందుకనే జాగారం కంపల్సరీ. ఈ జాగరణ చేస్తూ ఉండాలి. మొత్తం రోజుకి 8 జాములు అయితే ఒక పగలు ఒక రాత్రి ఈ జాములన్నింటిలో కూడా శివారాధనలోనే ఉండాలి. శివ పూజ చేస్తూ ఉండాలి. అప్పుడే జాగరణ చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఈ జాగరణ చేసేది శివాభిషేకం కోసం, శివుడి కోసం. అయితే అప్పుడు ఏం చేయాలి? అభిషేకం చేయాలి. లేదా శివుడికి సంబంధించిన పారాయణలు ఏమన్నా చేసుకోవచ్చు. శివ అష్టోత్తరాలు కానీ, లేదా శివ స్తోత్రాలు కానీ, శివనామాలు కానీ ఇటువంటివి చేసుకుంటూ ఉండొచ్చు. లేదా శివనామ స్మరణాన్ని ఓం నమ శివాయ అనుకుంటూ పంచాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ ఉండొచ్చు. అలాగా శివుడి కోసం గడుపుతూ అలా జాగరణ చేస్తూ ఉండాలన్నమాట. గురుగారు ముఖ్యంగా అంటే శివరాత్రి అనగానే చాలా మంది కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు ఏమేం పనులు చేయాలి? ఏమేం పనులు చేయకూడదు అంటారు? శివరాత్రి విషయానికి వస్తే ఉదయం 6 గంటలకి అంటే సూర్యోదయాత్ పూర్వమే, సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి ఆ రోజు మొత్తం కూడా శుద్ధిగా ఉండాలి. స్నానం చేసిన వెంటనే పూజకు ఉపక్రమించి చెడు పదార్థాలు ఏవి, వ్యర్థమైన పదార్థాలు ఏవి తినకుండా మన శరీరం, మన మనస్సు, మన ఆలోచన మొత్తం పరమేశ్వరుడికి అంకితం చేయాలన్నమాట. పరమేశ్వరుడి మీదే లగ్నం చేయాలి. ఆ పరమేశ్వరుడి ఆలోచనలే ఉండాలి. నీకు అభిషేకం వస్తే అభిషేకం చేసుకో, పూజ వస్తే పూజ చేసుకో, లేదు అంటే ఇవేవి రావు అంటే ధ్యానం చేసుకో పరమేశ్వరుడికి, లేదు వచ్చే సంగీతం వస్తే పాటలు పాడుకో. ఇలాగా మొత్తం రోజంతా కూడా శివరాత్రి అంతా కూడా ఉదయం నుంచి మరలా మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఈ శివరాత్రినే ఈ శివనామస్మరణతోటే గడుపుతూ ఉండాలి. అయితే చేయకూడని పనులు ఏంటంటే ఉపవాసం అని చెప్పేసి కటిక ఉపవాసం చేస్తూ ఉంటారు. అలాగనే జాగరణ చేస్తూ ఉంటారు. ఈ శివరాత్రి మొత్తం ఉపవాసం ఉండి జాగరణ చేసి శివ పూజ చేయరు. ఏంటి అంటే నేను ఉపవాసం చేస్తున్నాను కానీ పూజ ఏం చేయను అంటారు. దానివల్ల ఫలితమే ఉండదు. ఉపవాసం చేస్తున్నామంటే శివుడికి పూజ చేసుకోవాలి. ఆ పూజ వల్ల కొంత ఫలితం ఉంటుందన్నమాట. అయితే గురుగారు మరి చాలా మట్టుకు కనుక చూసుకుంటే శివరాత్రి అన్న లేకపోతే శివుడు అంటే లింగ రూపంలో ఉన్న ఖచ్చితంగా అభిషేకం చేస్తూ ఉంటాం. అయితే అభిషేకాన్ని మరి శివరాత్రి రోజు ఏ విధంగా చేయాలి అంటారు? లేదా ఏదైతే బిల్వపత్రి ఉంటుందో దాని ద్వారా చేసిన ఫలితం ఉంటుంది అంటారు? మనకి ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా పరమేశ్వరుడు ఇచ్చిందే. ఇది మొత్తం పరమేశ్వర సృష్టి. ఆ బిల్వాలు కానివ్వండి, రుద్రాక్ష కానివ్వండి, విభూది కానివ్వండి, మిగతా వగైరా ఏవైనా కానీ ఈ పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా వచ్చినవే. అభిషేకం చేయాలి. శివుడికి అభిషేక ప్రియుడు అనమాట. సూర్యుడికి నమస్కారం, అమ్మవారికి కుంకుమార్చన, గణపతికి ఉండ్రాళ్ళు తర్పణాలు, అలాగనే విష్ణుమూర్తికి అలంకారం, సూర్యుడికి నమస్కారం, ఇవన్నీ ఎలాగ ప్రీతో శివుడికి అభిషేక ప్రియుడు అనమాట. అభిషేకం అంటే ప్రీతి. నమక చమకాలతోటి రుద్రంతో అభిషేకం చేసుకోవచ్చు, అర్చనలు చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఆ రుద్రాలు రావు అంటే నీకు ఏదైతే వచ్చో శివుడికి సంబంధించింది అది చెప్తూ శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. లేదు శివలింగం లేదనుకోండి, శివలింగం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, ఆ రోజు పూజ చేసుకుంటూ ఉండండి. అలాగనే ఆ శివరాత్రి రోజు కొనుక్కొని ఆ శివలింగానికి మీకు మంత్రాలు ఏం రాకపోయినా ఓం నమ శివాయ అని చెప్పి ఒక్క గరిటెడు పాలు కనుక పోస్తే శివుడు ఉప్పొంగిపోతాడనమాట. ఆ శివలింగాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం లేకపోతే అర్చన చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అది కూడా రాకపోతే గానం చేసుకోవచ్చు, సంగీతం. అది కూడా రాకపోతే ధ్యానం చేసుకోవచ్చు. మనకు వచ్చినది ఏదో ఒకటి చేయాలి. నేను ఈ రుద్ర నమక చమకాలతోటే పూజ చేస్తేనే కరుణిస్తాను, లేదా నువ్వు అర్చన చేస్తేనే కరుణిస్తాను, లేదా పూజ చేస్తేనే కరుణిస్తానని కాదు. నీకు వచ్చింది ఏది చేసినా నీ మనస్సుని పరమేశ్వరుడి దగ్గర అక్కడ పెట్టడం వల్ల ఆయన సంతృప్తి చెందుతాడనమాట. ఈ రకంగా పూజ చెయ్యి, ఈ విధంగా చెయ్యని ఎక్కడా చెప్పలేదు. అయితే పండితులకు వేరుగా ఉంటుంది, పామరులకు వేరుగా ఉంటుంది. పండితులు విషయం తెలిసిన వాళ్ళు ఒక రకంగా పూజ చేసుకోవాలి. ఏమీ తెలియని వాళ్ళు నాకు ఈరోజు బ్రాహ్మడు ఎవరో దొరకలేదు, నేను ఈరోజు పూజ ఏం చేయను అని కూర్చోవడానికి లేదు. నీకు వచ్చినది నీకు తోచినది చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే గురుగారు చాలా మట్టుకు చూసుకుంటే గనక పంచామృతాలతోనే ఆ రోజు పూజ చేయాలి అంటూ కూడా కొంతమంది అంటూ ఉంటారు. పంచామృతాలు చేయకపోయినా పర్లేదు అంటారు. శివరాత్రి అనే కాదు, అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలు తీసుకుంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఇవి పంచామృతాలు.
ఈ పంచామృతాలే కాకుండా ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలని లేదా పండ్ల రసాలు ఇవన్నీ కూడా అభిషేకం చేసుకోవచ్చు. లేదు నీకు పంచామృతాలు కొనుక్కునే స్తోమత లేకపోతే నీ దగ్గర ఉన్న నీటితోటైనా చేయి, పర్లేదు. నీరు తీసుకొచ్చైనా అభిషేకం చెయ్యి. కానీ మనసు మాత్రం స్వామివారి మీద లగ్నం చేయాలి, భక్తి అనేది ఉండాలన్నమాట. నువ్వు పంచామృతాలు, పండ్ల రసాలు లేదా సుగంధ ద్రవ్యాలు, ఇక మిగతా పసుపు కుంకుమ నీళ్ళు, విభూది నీళ్ళు ఏవి తీసుకొచ్చి పోసినా కానీ భక్తి లేకపోతే పరమేశ్వరుడు ఏమీ చేయలేడు. భక్తి ఉండాలి. ఆ భక్తితోటే ఈ పంచామృతాలైనా లేదా నీరైనా లేకపోతే ఇంకా ఏవైనా ద్రవ్యాలైనా పరమేశ్వరుడికి అభిషేకం చేయవచ్చు. గురుగారు, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శివరాత్రి అనగానే చాలా మందికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పొచ్చు. అయితే చాలా మట్టుకు చాలామంది అంటే వాళ్ళ పుట్టిన రోజు కానీ లేకపోతే సమయం కానీ జాతకం వారి దగ్గర లేని వాళ్ళు కనుక శివరాత్రి రోజు ఏ విధంగా చేస్తే వాళ్ళకి అష్టైశ్వర్యాలు వస్తాయంటారు? అయితే ఒక మనిషికి జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఈ మూడు చూసుకొని మనిషి జాతకం చెప్పచ్చు. ఆ గ్రహస్థితి ఎలా ఉంది, వీడు ఉద్యోగం చేస్తే బాగుపడతాడా, వ్యాపారం చేసుకుంటేనా, లేదా ఈ మిగతా ఏదైనా చేసుకోవచ్చా, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పచ్చు. కానీ జాతకం లేని వాళ్ళకి ఈ శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసుకోవటం వల్ల అఖండ ఐశ్వర్యం వస్తుంది. ఈ జాతక విషయానికి వస్తే శివుడికి సంబంధించి ఈ నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, దేవతలు, ప్రమథగణాలు ఈ అన్నీ కూడా శివుడి ఆధీనంలో ఉంటాయన్నమాట. కాబట్టి శివుడికి పూజ చేసుకోవటం వల్ల నవగ్రహ దోషాలు ఉంటే పోతాయి, ఇంటికి వాస్తు దోషం ఉంటే పోతుంది. అలాగనే అష్టదిక్పాలకులు, ఇంటికి ఏ దిక్కున ఏ దోషం ఉంటే ఆ దోషాలన్నీ పోతాయి. అలాగనే ఏ సమయంలో ఏది కావాలో అది సమకూర్చేవాడు పరమేశ్వరుడు. దాన్నే ఐశ్వర్యం అంటారు. ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి మీకు జాతకం, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ లేదు, మీకు జాతకం తెలియదు, లేదా ఒక పని అనుకుంటున్నారు, ఒకటి చేయాలనుకుంటున్నారు, లేదా ఆర్థికంగా ఎదగట్లేదు, వీటన్నిటికీ కూడా శివుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఏదైతే మనకు లేదో దాన్ని ఐశ్వర్యం ద్వారా పరమేశ్వరుడు మనకిస్తాడనమాట. కాబట్టి నాకు జాతకం లేదు, నాకు ఏ పని అనుకున్నా అవ్వట్లేదు, కాబట్టి నా జాతకం బాగలేదు అనుకునే వాళ్ళు ఈ శివుడికి శివరాత్రి రోజున అభిషేకం చేసుకోవటం వల్ల, ఉపవాసం ఉండటం వల్ల, జాగరణ చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సిద్ధించి ఐశ్వర్యాన్ని కురిపిస్తాడనమాట పరమేశ్వరుడు. పూజా విధానం ఏ విధంగా ఉంటే గనక ఆ శివుని అనుగ్రహం మనకు వస్తుందంటారు శివరాత్రి రోజు? మనకి శివరాత్రి రోజు పూజా విధానం ఈ విధంగా చేయాలి అని చెప్పి షోడశోపచార పూజ అని ఉంటుంది. 16 ఉపచారాలతో చేసేది. దాని తర్వాత పంచ ఉపచార అంటే 5 ఉపచారాలతో చేసే పూజ ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం శివుడికి ముఖ్యంగా అభిషేక ప్రియుడు, అభిషేకం చేసుకోవటం వల్ల ప్రీతి చెందుతాడు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పూజ అనేది ఈ షోడశోపచారాలతోటి, రుద్ర నమ్మకాలతోటి అభిషేకం చేసుకోవాలి. అవి రాని వాళ్ళు ఏ విధంగానైనా చేసుకోవచ్చు. నీకు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ లేదా పురోహితుల ద్వారా కానీ మనకి కొంత తెలివి అనేది ఉంది, బుద్ధి అనేది ఉంది. ఆ బుద్ధి ద్వారా పూజ ఎలా చేసుకోవాలి, ఈ షోడశ అంటే 16 ఉపచారాలు తెలుసుకుంటే పూజ ఎలా చేయాలి ఏంటి అనేది తెలిసిపోతుంది అనమాట. కాబట్టి వేద మంత్రాలతోటే చేసుకోవాలనే లేదు. బ్రాహ్మడు దొరికాడు, బ్రాహ్మడితోటి పూజ చేయించుకోండి మంత్రాలతోటి, అది ఒకటి. లేదు బ్రాహ్మడు దొరకలేదు, ఆ రోజంతా బిజీగా ఉన్నారు, లేదా నేను అంత పెట్టుకోలేను, అంత ఖర్చు చేసుకోలేను అనుకుంటే ఇంట్లో ఉన్న శివలింగానికే నీళ్లు పోసుకో. నీ దగ్గర ఏదైతే ఏ మంత్రం అయితే వచ్చో ఆ మంత్రం చెప్పుకో, ఏ స్తోత్రం అయితే వచ్చో అదే చేసుకో. లేదు అసలు అవేవి రావు అనుకోండి, పంచాక్షరి, శివ పంచాక్షరితో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసుకో. నీకు రాని వాళ్ళకి, పూజ రాని వాళ్ళకి ఈ క్రమంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని లేదు. భక్తి ముఖ్యం. ఆ భక్తితోటి కొంత విషయాన్ని తెలుసుకొని శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి.